ఇక టాప్ 3 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఈ ఎన్నిక కేవలం ఒక నియోజకవర్గానికే పరిమితం కాకుండా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వానికి లిట్మస్ టెస్ట్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే పార్టీ అంతర్గత అసంతృప్తులు బహిరంగంగా బయటపడే అవకాశం ఉందన్న చర్చ జోరుగా జరుగుతోంది. ఇటీవల పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం మీడియా ముందుకు వచ్చేసి రచ్చరచ్చ చేస్తోంది. ఈ అసంతృప్త గళాలకు చెక్ పెట్టాలంటే ఈ ఎన్నిక గెలవాలి, లేదంటే ఇక రేవంత్ పని అయిపోయింది అని పార్టీలోనే స్వరాలు వినిపిస్తాయి. అందులోనూ జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ని హైకమాండ్ ఒప్పుకునేలా రేవంత్ రెడ్డి స్వయంగా చక్రం తిప్పి పావులు కదిపారు. పార్టీలో చాలా మంది ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. ఆ నెగిటివ్ స్వరాలన్నీ రేవంత్ వైపే వేలు చూపిస్తున్నాయి. వద్దంటే ఆయన్నే సెలెక్ట్ చేయించారు. ఇప్పుడు ఓటమి తప్పలేదని రేవంత్ రెడ్డిని కార్నర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల దాదాపు నిప్పుల కుంపటిలో కూర్చున్న పరిస్థితి సీఎంది. అదీకాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆయనకు ఇది మొదటి పెద్ద సవాల్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే పార్టీ అంతర్గత అసంతృప్తులు బహిరంగంగానే బయటపడే అవకాశం ఉందన్న చర్చ కూడా జోరుగా జరుగుతోంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే బీఆర్ఎస్ ప్రచార హోరుకు అన్ని పార్టీలు అయితే బేజారవుతున్నాయి. ఓ పక్క బీఆర్ఎస్ ప్రచార హోరు కావచ్చు, మరో పక్క బీఆర్ఎస్ లోని చేరికలు కూడా జోరుగా కొనసాగుతున్నాయి. దీంతో గులాబీ పార్టీ ఫుల్ జూస్ లో ఉంది. ఏదైతే మాగంటి శ్రీకా గోపీనాథ్ గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ నాయకులు అయితే ముమ్మర ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రచారానికి వస్తున్న మద్దతుతో కాంగ్రెస్ నాయకులు తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఏ సర్వే చేసినా బీఆర్ఎస్ విజయం ఖాయంగా జరుగుతున్నాయి. మొత్తానికి చూసుకున్నట్లయితే ప్రచారంలో అయితే బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. జూబ్లీ ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అయితే హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే పార్టీలోని అంతర్గత అసంతృప్తులు బహిరంగంగా బయటపడే అవకాశం ఉందన్న చర్చ అయితే బయట జోరుగా కొనసాగుతుంది. ఏదైతే రేవంత్ రెడ్డి ఏకపక్షంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పేరును ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే అసంతృప్తులు నెలకొన్నాయి. దీంతో ఆ పార్టీలో నవీన్ యాదవ్ టికెట్ ఇవ్వడంపై చాలా అసంతృప్తి రాజుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ విజయం సహాయమైంది. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఏం చేయాలనే ప్రయత్నాల్లో అయితే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ నవీన్ యాదవ్ ఇవ్వడంతో చాలా మంది వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే నవీన్ యాదవ్ ని వ్యతిరేకించిన పరిస్థితి మనం చూసాము. ఆ నెగటివ్ స్వరాలన్నీ ఇప్పుడు రేవంత్ వైపే వేలు చూపిస్తున్నాయి. వద్దు అంటే ఆయనే రేవంత్ రెడ్డి నేరుగా టికెట్ కేటాయించడం, ఇప్పుడు ఓటమి తప్పదని నిర్ణయించుకొని కాంగ్రెస్ శ్రేణులు అయితే కాంగ్రెస్ శ్రేణులు అయితే ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఇది పెద్ద సవాల్గా మారింది. కాంగ్రెస్ ఓటమి తప్పదని తెలిస్తే పార్టీలు ఇప్పటికీ అంతర్గత అసంతృప్తులు అయితే బగ్గుమంటున్నాయి. దీంతో కాంగ్రెస్ శ్రేణులు అయితే తీవ్ర అయోమయంలో ఉన్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారుతుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రిజల్ట్ అనేది సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఒక లిట్మస్ టెస్ట్ గా మారింది అని అనుకోవచ్చా? మొత్తంగా చూసినట్లయితే బీఆర్ఎస్ ప్రచారం అనేది జూబ్లీ హిల్స్ లో జోరు కొనసాగుతుంది. ఏ సర్వేలు చేసినా బీఆర్ఎస్ అంటున్నారు. దీంతో రేవంత్ రెడ్డికి దిక్కుతోటి స్థితిలో మారింది. రేవంత్ రెడ్డికి ఒక లిట్మస్ టెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఒక చర్చగా మార్చారు. ఇది ఖచ్చితంగా గెలవాలి అనే రేవంత్ రెడ్డి గురించి అతనికి సంబంధించిన మంత్రులే ఆయన సహకరించడం లేదు. ప్రచారంలో ఎవరు ఆయనకు స్పందించడం లేదు. అటు బీఆర్ఎస్ ప్రచారానికి వచ్చిన స్పందన చూసి ఇంకా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. బీఆర్ఎస్ ఏదైతే కేటీఆర్ రోడ్ షో అయితే ప్రచారాన్ని రోడ్ షోతో అదరగొడుతున్నారు. కేటీఆర్ స్పీచ్ ప్రజలు రియలైజ్ అయ్యి ఇప్పటికీ గులాబీ పార్టీని చేపడుతున్నారు. ప్రతి సెంటర్లో కేటీఆర్ నిర్వహించే రోడ్ షో ప్రజల నుంచి స్పందన బాగా వస్తుంది. మరి కాసేపట్లో ఇప్పుడు గోరబండలో కేటీఆర్ అదిరిపోయే రోడ్ షో ఉంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ రోడ్ షోకి వస్తున్న ఆదరణతో కాంగ్రెస్ వాళ్ళు అయితే ఓర్వలేకపోతున్నారు. ఈ కాంగ్రెస్ అభ్యర్థి ఏదైతే ఉందో ఆయన చరిత్ర రౌడీ చరిత్ర ఉంది. ఈ రౌడీ చరిత్రకు ప్రజలైతే నమ్ముతలేరు. ప్రచారంలో ఎక్కువ వెళ్ళిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలైతే తిరస్కరిస్తున్నారు. అయితే ఇప్పటికే ఇవాళ నుంచి ఇవాళ బోరబండలో కేటీఆర్ రోడ్ షో అంతకు నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. కేటీఆర్ ప్రసంగం కోసం అయితే ప్రజలు ఆసక్తి ఎదుర్కొస్తున్నారు. మళ్ళీ జూబ్లీ హిల్స్ లో గులాబీ పార్టీ రావాలని జనం అయితే చూస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ పార్టీ ఎదురులేని శక్తిగా మారబోతుంది.